ఓకేనా రైట్ చెప్పండి. ఈరోజు మట్టిలో మాణిక్యాలను అంతరించిపోతున్న కళాకార రంగానికి సుంకే రవి గారు వివిధ రాష్ట్రాల నుంచి మట్టిలో మాణిక్యాలను వెతికి తీసి ఈ విధంగా కళ అంతరించిపోయే టైంలో కళను ఏం చేయాలి, జానపదం అంటే ఏంది, జానపదం అంటే ఏ విధంగా నృత్యం చేస్తుంటుంది, ఈ విధంగా వారిని వెలికి తీసి కళాకారులను ఈరోజు చూస్తుంటే అన్ని సినిమాలు కానీ ఏ విధంగా వస్తున్నాయి, ఓటీటీలలో ఏ విధంగా వస్తున్నాయి అనే ఉద్దేశంతో లేకుండా ఇంకా కళారంగం బ్రతికి ఉండాలని చెప్పి సుంకే రవి గారు ఈరోజు మంచి మంచి చిన్నారులను మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి ఈ రవీంద్ర భారతి వేదికగా ఇంకా కళ బతికుందని నిరూపించుకునే విధంగా ఆయన చేసిన కష్టానికి, ఆయన చేసిన ప్రయత్నానికి ఎప్పుడు ఎల్లవేళలా ఈ వచ్చిన అతిథులందరి సహకారాలు ఉండాలి. అదేవిధంగా వారికి ఎప్పుడు ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే నేను గద్దర్తోటి, జయరాజన్నతోటి, గోరెడ్డి వెంకన్నతోటి, అదేవిధంగా అందశ్రీతోటి ఇట్లా మాకు సంబంధాలు ఉండే ఈరోజు వాళ్ళు జరిగి ఈ సంవత్సరంలోనే ఈ మధ్యలో పెద్ద కవులు చచ్చిపోవడం ఇట్లా మాకు పెద్ద తీరని లోటు. ఆ విధంగానే కళాకారులకు ఏ విధంగా ప్రోత్సాహం ఉండనో ఆ కళాకారులకు వెతికి తీసే విధంగా ఎల్లవేళలా సుంకే రాజేష్ గారికి ఎప్పుడు ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. ఫర్దర్గా ప్రాజెక్ట్స్ కానీ గవర్నమెంట్తో మీకు ఇలా కోఆర్డినేషన్ కానీ సార్ ఆయనకి తోటి మీ సహకారం, మీ అనుబంధం ఎటువంటి? రాజేష్ గారికి నాకు ఇంచుమించు ఒక 10 సంవత్సరాల అనుబంధం ఉంది. అదేవిధంగా ఎన్నో చేస్తూ ఉంటాడు. ఆయన చేసిన ఎప్పుడు ఒట్టిగా ఉండడు. ఆయనకి ఇట్లా అందరు ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను.